అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లోఅవుట్ కొనసాగుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. వాటర్ అంబరిల్లాలతో 4 వైపుల నుంచి నీళ్లు విరజిమ్మి మంటల అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పైపులను నర్సాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 20 గంటలుగా ఏకధాటిగా బ్లోఅవుట్ కొనసాగుతోంది. అయితే అవసరమైన పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి నర్సాపురం నుంచి ఓఎన్జీసీ అధికారులు తీసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఇక కోనసీమను చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తరచూ బ్లోఅవుట్స్ స్థానిక ప్రజలకు భయపెడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లోఅవుట్ కొనసాగుతోంది. మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. వాటర్ అంబరిల్లాలతో 4 వైపుల నుంచి నీళ్లు విరజిమ్మి మంటల అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పైపులను నర్సాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 20 గంటలుగా ఏకధాటిగా బ్లోఅవుట్ కొనసాగుతోంది.
అయితే అవసరమైన పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి నర్సాపురం నుంచి ఓఎన్జీసీ అధికారులు తీసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఇక కోనసీమను చమురు, సహజ వాయు నిక్షేపాల వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తరచూ బ్లోఅవుట్స్ స్థానిక ప్రజలను భయపెడుతున్నాయి.